రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నా అంటే నేను ఊర్లలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేస్తున్నాను అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేస్తున్నాం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ దళితులకి 10 ఎట్లా ఇచ్చిండు? 10 ఇచ్చిండు కదా. మళ్ళీ ఇప్పుడు నువ్వు 5 లక్షల్లో 60 గజాల్లో ఇల్లు కడతారా? రేవంత్ రెడ్డి కట్టగలడా 5 లక్షల్లో? వాళ్ళు ఏం చేయాలి? ఉన్న జాగా వాడు తర్వాత ఇల్లు కట్టేటోడు ఇల్లుతో సహా అమ్ముకోవాలా. ఏంటి 5 లక్షల్లో 60 గజాల్లో ఎవరైనా ఇల్లు సరిపోతాయా డబ్బులు? అది కూడా ఇచ్చేది ఫస్ట్ బునియాదు బేస్మెంట్ లెవెల్ వచ్చినాక ₹1,00,000 ఇస్తాడు. అంటే బేస్మెంట్ ఎవట్లా దొరుకుతాడు వాడు డబ్బు ఎవరైనా డబ్బులు ఉంటేనా వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు కదా. అంటే ఇస్తే ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇస్తున్నావు, ఓకే, మంచిది పని చేస్తున్నావు. కొత్త కొత్త పని కాదు, అది పాత పని, కొత్తదేం పథకాలు కావు దాంట్లో. కాకపోతే ఇందిరమ్మ పేరు మీద ఇల్లు 10 లక్షలు ఇచ్చాడు ఉండే. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండు కదా, అంత రేట్లు తక్కువ ఉన్న టైంలోనే ఆయన 10 లక్షలు ఇచ్చిండు. నువ్వు ఇప్పుడు 10 లక్షలు ఇచ్చాడు ఉండే, అది 10 లక్షలు ఇస్తే వాడు 60 గజాల్లో ఎంతనో ఇల్లు కట్టుకుంటాడు, అప్పు కాకుండా ఉంటాడు. ఇప్పుడు కట్టినోళ్ళు మొత్తం అప్పులే. ఆ అప్పులు ఎవడు ఇవ్వాలి? అది వానికి ఇల్లు జాగానే సరిగా ఉండదు. ఇప్పుడు వాడు ఇల్లు కట్టుకుంటాడు ఎవడన్నా. ఇప్పుడు నాకే వచ్చింది ఇల్లు, నేను కట్టుకోవట్లేదు, నా దగ్గర డబ్బులు లేవని. ఏం ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పథకం, అది ఇది పెద్ద ఖాళీ గొప్పలు చెప్పుకోవడం ఉంది. రేవంత్ రెడ్డి కనీసం ఆలోచించు. ఖర్చులు ఈరోజు రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి దాని గురించి ఆలోచించు ఫస్ట్.